దేవునికి స్తోత్రం. రెండవ సందేశం కొరకు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనాన్ని 2 సార్లు మనందరం కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం 2 సార్లు మనందరం కలిపి చదువుకుందాం. పరిగెత్తొద్దు, దయతో నిదానంగా ప్రతి వచనాన్ని గమనిస్తూ మనం చదువుకుందాం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచు. మళ్ళీ నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచదను. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించడం, హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ఇర్మియా గ్రంథం ఎంతో శ్రేష్టమైనటువంటి గ్రంథం. బాల్య వయస్సులోనే యెహోవాకు ప్రవక్తగా నియమింపబడిన ఇర్మియా దేవుని యొక్క వాక్యాన్ని యెరూషలేము ప్రజలందరికీ కూడా అందిస్తూ వచ్చాడు. మనకు బైబిల్ గ్రంథములో ఇవ్వబడిన ఇర్మియా గ్రంథం 2వ గ్రంథం. మొదటి గ్రంథాన్ని వాక్యము చెప్పినందుకు ఆ దినములలో ఉన్నటువంటి రాజు దాన్ని కాల్చివేశాడు, కుంపటిలో వేశాడు. అయితే ఇర్మియా మరలా ఇంకొక గ్రంథాన్ని రాసి ఇంకా పెక్కు మాటలు ఇందులో చేర్చి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉండేటట్టుగా దేవుడు సిద్ధపరిచాడు. కానీ దేవుని మాటలు ఎంతో జీవము గలవి, అవి నిత్యము నిలుస్తాయి. ఆయన సందేశాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. వాన లేతగడ్డి మీద కురియు చినుకుల వలె నా ఉపదేశం ఉండును అన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించినటువంటి వారు ధన్యులవుతారు. పిల్లరా, మన అంత్య దినాలలో ఉన్నాము. ఈ కడవరి కాలాలలో గొప్ప ప్రమాదాలు, చిక్కులు, ఇబ్బందులు, ఇరుకులు చెప్పకనే మన మీదికి వస్తూ ఉంటాయి. లోకంలో ఉన్నటువంటి నానుడి ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యము అంటారు. ఒక వ్యక్తికి ఎన్ని సంపదలున్నా, ఎంత ఐశ్వర్యమున్నా, బంధు బలగాలున్నా, ఆరోగ్యము లేకపోతే అదంతా అనుభవించడానికి, ఆనందించడానికి అవకాశం ఉండదు. ఒక ఇంట్లో ఒక్కరికి ఏదైనా అనారోగ్యం ఏర్పడింది అనుకోండి, అది వారికి మాత్రమే కష్టం కాదు, కుటుంబములో ఉన్న వారందరికీ కూడా బాధగా, వేదనగా ఉంటుంది. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధుమిత్రులు రాత్రులు నిద్రపోలేరు. ఆ వైద్యం కొరకు అటు ఇటు పరిగెత్తవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి, నెమ్మది లేని స్థితి. అది మానసికంగా దెబ్బతీస్తుంది, ఆర్థికంగా దెబ్బతీస్తుంది, ఎంతో చింతకు మనల్ని గురి చేసేదిగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం ఎంత అవసరం. ముఖ్యంగా దేవుని పిల్లలకు ఆరోగ్యం కావాలి. అనారోగ్యము రావడానికి కారణాలేంటి?
ఒక సామెత ఉంది, కర్ణుని చావుకు 1,00,000 కారణాలన్నీ. ఎందుకు చచ్చాడని అడగకూడదంటే, ఎందుకంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. అలాగే మనకు అనారోగ్యాలు రావడానికి ఒక్క కారణమని చెప్పలేము. అసలు ఎన్ని కారణాలు ఉన్నాయో ఎవరికీ తెలియవు. ఈ భూమి శాపగ్రస్తమైనది కాబట్టి శాపగ్రస్తమైన ఆహారం తీసుకుంటున్నాం, అశుభ్రమైన ఆహారం తీసుకుంటున్నాం. వాతావరణం కూడా కలుషితమైంది కాబట్టి ఇలాగా అనేక రకాలైన కారణాల చేత మనకు అనారోగ్యాలు ఏర్పడతా ఉన్నాయి. అప్పుడప్పుడు వచ్చే తెగుళ్ళు, వాతావరణ మార్పులు చెప్పనలవిగా ఉన్నాయి. కొన్ని సందర్భాలు శత్రు శోధనల వలన అనారోగ్యాలు ఏర్పడవచ్చు, లేదా ఈ ప్రాపంచిక ప్రకృతి సంబంధమైన పరిస్థితులను బట్టి అనారోగ్యాలు ఏర్పడవచ్చు. ఇంకా ఇతరాత్రమైన కారణాలు కూడా ఉండొచ్చు. అంతేకాదు కొన్ని సందర్భాలు పరీక్షల కొరకు కూడా అనారోగ్యాలను మనం ఎదుర్కోవచ్చు. ఇది ముఖ్యంగా దేవుని యొద్ద నుండి మనకు వస్తుంది. ఒక భక్తుడు తనకి ఎందుకు ఆరోగ్యం లేదో ఒక కారణం చెప్తున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 38వ కీర్తన, కీర్తనలు 38 మొదటి నుంచి సహాయం చేయండి. కోపోద్రేకము చేత శిక్షించకుము, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము. ఇక్కడ పరీక్ష కొరకు వచ్చిన అనారోగ్యం ఇది. ఈ భూ సంబంధమైన ప్రకృతి వాతావరణాల లేదా సాతాను శోధనల వలన, ఇతరాత్రమైన అనేక కారణాల వల్ల వచ్చింది కాదు. ఇది దేవుడి కోపము వలన దావీదు రాసిన ఈ కీర్తనలో అతనికి అనారోగ్యము ఏర్పడినది అన్నాడు. ఇంకేమన్నాడు? నా పాపములను బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అన్నాడు. 7వ వచనం, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు అన్నాడు. ఇదొక్క కారణమే, ఇంకెన్నో కారణాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పట్లేదు. అయితే అనారోగ్యానికి కారణాలను వెతికే బదులుగా నేను ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి అని కారణాలు వెతకడం ఎంతో విఘ్నతకు కూడిన విషయం. అందుకే యెరూషలేముకు దేవుడు అంటున్నాడు, నేను మరలా దానికి ఆరోగ్యము కలగజేతును అన్నాడు. నేను వారిని స్వస్థపరచుదును అంటున్నాడు. సత్య సమాధానాలను సమృద్ధిగా బయలుపరిచేదను అంటున్నాడు. ఇతరుల విషయము కంటే దేవుని పిల్లల విషయమై దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు. మనకు ఆత్మ సంబంధమైన ఆరోగ్యము అవసరం, మానసిక ఆరోగ్యము అవసరం, అలాగే శరీర సంబంధమైన ఆరోగ్యము అవసరం. ఆరోగ్యం అన్నప్పుడల్లా స్వస్థత గల ఆత్మ, స్వస్థత గల మనస్సు, స్వస్థత గల శరీరమును గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మనకి 3 కలుగుతాయి అంటే, దేని ద్వారా మనకు ఆరోగ్యం కలుగుతుందంటే ఆ ఆరోగ్యాన్ని మనం పొందడం ఎంతో ధన్యం. అందుకే దేవుని పిల్లలు వైద్యుల దగ్గరికి, ఇతరమైనటువంటి వ్యవహారాల దగ్గరికి వెళ్ళడానికి ముందుగానే దేవుని యొక్క ఏర్పాట్లో ఉండగలిగితే ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. యేసయ్య ఏమన్నాడంటే నిర్గమాకాండంలో, ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను, ఒకవేళ వచ్చినా కూడా స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఎలా ఆ స్వస్థత మనకు కలుగుతుంది?
మొట్టమొదటి కారణం మనం ఆరోగ్యంగా ఉండాలంటే దైవవాక్యాన్ని వినాలి, దైవవాక్యాన్ని ధ్యానించాలి, దైవవాక్యమును సంపాదించుకునేటువంటి వారంగా ఉండాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. దొరికిన వారికి అవి జీవమును, ఆమేన్, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును అన్నాడు. ఏం దొరకాలి? 20వ వచనంలో అన్నాడు, నా కుమారుడా నా మాటలు ఆలకింపు, నా వాక్యములకు నీ చెవియొగ్గు, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనిమ్ముకో, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకుని. అవి దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి. అంటే దేవుని వాక్యం మనస్సుకే కాదు, ఆత్మకే కాదు, సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును అన్నాడు. మరి అలాంటి శ్రేష్టమైన వాక్యాన్ని ఆలకిస్తున్నావా? దావీదు అన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించినది అన్నాడు. వాక్యము ఆరోగ్యము కలగజేస్తుంది. ఆరోగ్యకరమైన మాటలు దేవుని వాక్యంలో ఉన్నాయి. సర్వ శరీరము అన్నాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, ఇన్నర్ ఆర్గన్స్ కూడా, లోపలున్న అవయవాలు, గుండె, ఊపిరితిత్తులు, కడుపు, జీర్ణాశయం, కిడ్నీలు, అలాగే మెదడు, ప్రతి అవయవం ఆయన హస్తగతం చేత నిర్మింపబడింది. దానికి ఆయన సర్వ సమృద్ధి అయిన ఆరోగ్యాన్ని ఇస్తాడు. అందుకే దేవుని పిల్లలు వారానికి ఒకసారి, నెలకోసారి వాక్యాలు వినకూడదు, దినము వినాలి. ఆలయములో ఉండడం ధన్యత కానీ ఐసీలో ఉండడం ధన్యత కాదు. దేవుని ఆలయంలో ఉన్న వాక్యం సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. ఆ మాటలు నువ్వు దొరికించుకుంటే నువ్వెంతో ధన్యురాలి అవుతావు. మరి అట్టి అనుభవాన్ని పొందుతా ఉన్నావా? ఈ నేటికి ఎంత సత్యవాక్యాన్ని నువ్వు సంపాదించావు? ఎంతగా నీ ఆత్మారోగ్యం, మానసిక ఆరోగ్యాన్ని, శరీర సంబంధమైన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నావు? లూకా ఒక వైద్యుడై ఉండి కూడా స్వస్థతలను ఎంతో ప్రాముఖ్యతనిస్తూ తన గ్రంథంలో లిఖితం చేశాడు. అంటే దైవవాక్యము వలన ఇంత గొప్ప ఆధిక్యత లభిస్తుందని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. వైద్య శాస్త్రానికి అందని స్వస్థత వాక్యం వలన కలుగుతుంది. ఆయన మాట విన్నవారందరూ స్వస్థపరచబడ్డారు, ఆయనకు లోబడిన వారు స్వస్థపరచబడ్డారు. ఈనాడు ఆ సత్యవాక్యం కొరకు ఆయన యందు ఆసక్తి కలిగి నడుస్తున్నావా? నయమాను అన్యుడు పరాక్రమశాలి, కానీ కుష్ఠరోగి. ఎంత పరాక్రమం ఉన్నా ఏమీ ప్రయోజనం లేనివాడిగా ఉన్నాడు. యెహోవాయే యెరూషలేమును జయించేటువంటి కృప ఆయనకిచ్చాడు. ఇశ్రాయేలు యొక్క చిన్నదాన్ని ఆయన తన ఇంటికి చెరబట్టుకొని పోయాడు. ఆమె ఆ ఇంటిలో ఉన్నప్పుడు నయమాను భార్యతో ముచ్చటించి, నా యజమానునికి కుష్ఠరోగం ఉంది కదా, నా దేశములో ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గరికి వెళితే బాగుండుననుకొనుచున్నాను అంది. ఆ మాటను బట్టి నయమాను రాజుకు ఉత్తరం రాశాడు. ఆ రాజు యెరూషలేములో ఉన్న రాజుకు ఉత్తరం రాశాడు. అది ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వచ్చింది. ఎలీషా అన్నాడు, రానిమ్ము, ఇశ్రాయేలు దేశములో దేవుడు లేడనుకున్నాడా, ఆయనను రమ్మని చెప్పు అని కబురు పంపాడు. నయమాను విస్తారమైన పరివారముతో ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా అన్నాడు, నువ్వు నా దగ్గరికి రాక్కర్లేదు, యోర్దాను నదిలో 7 మారులు మునిగి తిరిగి ఇంటికి వెళ్ళమన్నాడు. కుష్ఠరోగి దేవుని మాట మొదట చెవినబట్టప్పుడు రౌద్రుడైనప్పటికీ కూడా
పనివాడు సముదాయించినప్పుడు విని యోర్దానులో 7 మారులు మునిగాడు. సంపూర్ణంగా ఆయన మాటకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. ఆ మాట అతనిలో జీవాన్నిచ్చింది. ఎంత చేసినా పోనేటువంటి కుష్ఠరోగం పోయింది. పసిపిల్లవాని దేహము వలె అతని దేహమాయను అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఎంత ధన్యత! సిగ్గుతో, అవమానంతో, ఆరోగముతో బ్రతికే నయమాను దేవుని మాటను దొరికించుకొని ధన్యుడయ్యాడు. ఇశ్రాయేలు దేవుడే దేవుడు, లోకములో మరి ఏ దేవుడు లేడు అని అతను సాక్ష్యం ఇచ్చాడు. మీరు ఇంటికి వెళ్ళాక 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం అంతా చదవండి, మీకు విషదమవుతుంది. మనకు మాత్రం ఒక్క మాట అవసరము, ఆ మాట చదువుకుందాం. 14:15 చదవండి. 2వ రాజులు 5:14-15. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు చేయగా ఆ యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహం పసిపిల్ల దేహము వలనే అయి అతడు శుద్ధుడాయెను. అప్పుడు తన పరివారముతో వచ్చి చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందటి యందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదునన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప ఆరోగ్యం ఎవరికి కలుగుతుంది? ఈ మాటలు దొరికిన వారికి, ఈ వాక్యం దొరికిన వారికి, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము కలగజేయును అన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని మాట నయమానువల విని లోబడుతున్నామా? మన హృదయంలో దాచుకుంటున్నామా? మన కన్నుల నుండి దాన్ని తొలగిపోకుండా భద్రపరుచుకుంటున్నామా? సంపూర్ణ ఆరోగ్యవంతులమవుతాం. ఆరోగ్యాన్ని సొంతం అవుతుంది. ఇది మొదటి కారణం. రెండవది, ఎవరికి ఆరోగ్యం కలుగుతుంది అంటే ప్రార్థించే వారికి ఆరోగ్యం కలుగుతుంది. యెషయా గ్రంథం 38వ అధ్యాయం, రాజైన హిజ్కియా మరణకరమైన రోగము కలిగి ఉన్నాడు. 38 మొదటి వచనం. మరణకరమైనటువంటి రోగము కలగగా ప్రవక్త అయిన ఆమోజు కుమారుడైన యెషయా నీవు మరణమవుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా తన ముఖాన్ని గోడ తట్టు త్రిప్పుకొని యథార్థ హృదయుడనై ఎట్లు నీ సన్నిధిని నడుచుకొంటినో ఎట్లు జరిగించితినో హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ప్రార్థన. దేవుడు అన్నాడు, నీ ప్రార్థన వినబడింది, నీవు కన్నీళ్లు విడిచిట నేను చూచి తిని అన్నాడు. నేను నిన్ను అంగీకరించి ఉన్నాను. అంతేకాదు, రాజుల గ్రంథంలో అన్నాడు, నేను నిన్ను బాగు చేయుదును అన్నాడు. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్యము నీకు ఇచ్చేదాను అన్నాడు. చూసారు ఎంత ధన్యత! ప్రార్థించే సంఘము ఆరోగ్యంగా ఉంటుంది, ప్రార్థించేటువంటి కుటుంబము ఆరోగ్యంగా ఉంటుంది, ప్రార్థించేటువంటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారు. దేవుని వాక్యము వింటే ఆరోగ్యం, దేవునికి ప్రార్థన చేస్తే ఆరోగ్యం. ఎవనికైనా శ్రమ కలిగినా అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు నూనె రాచి
ప్రభునామమున ప్రార్థన చేతురు అన్నాడు. ప్రభునామాన వారు ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ప్రభు అతన్ని లేపుతాడు, ప్రభు అతన్ని ముట్టును అన్నాడు. పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును అన్నాడు. యాకోబు పత్రిక, యాకోబు రాసినటువంటి పత్రిక మనం ఎన్నోసార్లు ఈ వచనాలు చదువుతూ ఉన్నాం. 5వ అధ్యాయం 14వ వచనం, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగిని. వాక్యము సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. ప్రార్థన ఆరోగ్యాన్ని కలగజేస్తుంది, స్వస్థతను కలగజేస్తూ ఉంది. హిజ్కియా అదే పని చేశాడు. హిజ్కియా ప్రార్థించాడు, ప్రభు ఆలకించి అతనికి బాగు చేశాడు, స్వస్థతనిచ్చాడు, ఆరోగ్యం కలగజేశాడు. మరి నీ పరిస్థితుల్లో నువ్వు ప్రార్థిస్తున్నావా? ప్రార్థించమని దైవజనులను, సంఘాన్ని కోరుతున్నావా? ప్రార్థన వలన నాకు ఆరోగ్యం కలుగుతుంది అన్న విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నావా? హిజ్కియా రోగి నుండి బాగైపోయిన తర్వాత కీర్తన రాశాడు. యెషయా 38:9 దేవునికి సాక్షిగా ఉన్నాడని అర్థం. యెషయా 38:9 చదవండి అమ్మా. యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచించినది అన్నాడు. రోగి అయి ఆరోగ్యము పొందాడు. హిజ్కియాకు దేవుడి ఆధిక్యతనిచ్చాడు. కానీ నయమాను జీవితంలో జరిగించినట్టు యోర్దాను నదిలో మునగమనలేదు. ఇతనికి ఇంకొక విధానాన్ని నియమించాడు. అతని పుండు, మరి ఆ రోజుల్లో రాసపుండు అంటారు, అది ఎంతకు మానలేదు. అది అతనికి మరణాన్ని తెచ్చిపెట్టింది. కానీ దేవుడు అతనికి వైద్యాన్ని చూపించాడు. 38:21 యెషయా 38:21 అంజూరపు పండ్ల ముద్దను తీసుకొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడును అన్నాడు. చాలామంది మెడిసిన్స్ తీసుకోవడానికి ఇష్టపడరు. మెడికల్ ట్రీట్మెంట్ కూడా ప్రభువు ఏర్పరిచినదే అని ఈ విషయాన్ని స్పష్టంగా మనకు చూపిస్తూ ఉంది. నేను టాబ్లెట్ వేసుకోనండి, నేను ఇంజెక్షన్ వేసుకోనండి అని అంటే అది వాక్య వ్యతిరేకమైనటువంటి విశ్వాసం ఉండొచ్చు. అయితే ఏ విధానములో దేవుడు మనకు స్వస్థత అనుగ్రహించనుద్దేశించాడో దాన్ని కూడా మనం గ్రహించి ఆ పద్ధతి చొప్పుననే ప్రభువుకు లోబడాలి. అప్పుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. అంజూరపు పండ్ల ముద్ద ఆయుర్వేదాన్ని చూపిస్తూ ఉంది. అది అలోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఇంకా ఏ రకమైన వైద్య విధానమైనా దేవుని చేత ఏర్పరచబడినదని గుర్తించి నీకు అవసరమైతే దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మన విశ్వాసముతో పాటు ప్రార్థన ద్వారా మనం స్వస్థత పొందేవారంగా ఉండాలి. మొదటిది వాక్యము వలన ఆరోగ్యం కలుగుతుంది. రెండవది ప్రార్థన వలన ఆరోగ్యము కలుగుతుంది. ఇక మూడవది సహవాసం లేదా ఎక్కువ రెక్కల కింద ఉండుట వలన ఆరోగ్యం కలుగుతుంది. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. పాత నిబంధనలో చివరి పుస్తకం, క్రొత్త నిబంధన ముందుంటుంది. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనక
మీరు బయలుదేరి క్రవ్విన దూడలు గంతులు వేయునట్లుగా గంతులు వేయుదురు అన్నాడు. ఎంత చక్కటి ఆరోగ్యం! నా నామమందు భయభక్తులు గలవారగు మీకు అన్నాడు. ఆయన రెక్కల కింద ఉంటే సంపూర్ణమైన ఆరోగ్యం, పుష్టికరమైన ఆరోగ్యం. ఎప్పుడైనా ఒక లేగదూడను తల్లి దగ్గరికి వెళ్ళడానికి విప్పితే చూసారా ఎలా ఉంటుందో? ఆ దూడ ఎంత గంతులు వేసుకుంటూ తల్లి దగ్గరికి వెళ్తుంది పాలు తాగడానికి. లేగదూడ, క్రొవ్విన దూడ గంతులు వేయినట్లుగా గంతులు వేయుదురు అంట. ఇలా అనేక అనారోగ్యాలకు కారణం బహుశా నువ్వు దేవుని రెక్కల కిందికి రావట్లేదేమో, ఆ రెక్కలు నీపై కప్పబడట్లేదేమో. నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించునన్నాడు. వాక్యము ఆరోగ్యం ఇస్తుంది, ప్రార్థన ఆరోగ్యం ఇస్తుంది, సహవాసం ఆరోగ్యం ఇస్తుంది. రెక్కలు దేవుని సంఘానికి సహవాస కార్యక్రమాలకు సూచనగా ఉందనుకంటే సంఘం ఆయన శరీరం, ఆయన రెక్కలే సహవాస కూడికలు. ఆ కూడికల కిందికి వచ్చిన వారందరికీ ఆరోగ్యం. ఎంత ఆరోగ్యం అంటే క్రొవ్విన దూడలు గంతులు వేయినంత ఆరోగ్యం. అందుకే దైవజనులు మాటి మాటికి మనల్ని ప్రోత్సహిస్తారు. శుక్రవారం స్త్రీల కూటానికి రండి, శనివారం సంఘ ప్రార్థనలో ఉండండి, నెలాఖరు రాత్రి ప్రార్థనను రెక్కల కిందికి రండి. అనేక రకమైన అనారోగ్యాలు దూరం అవుతాయి. ఆయన ప్రభావం మనల్ని కమ్ముకుంటుంది. కొన్ని సందర్భాలు యేసయ్య తన రెక్కలతో ఇతరులకు ఆరోగ్యం ఇచ్చాడు. ఆయన తన రెక్కలతో ఇతరులను ముట్టాడు, ఇతరులు ఆయనను ముట్టారు. అట్లు వారు ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చారు. మార్కు సువార్తకు రండి. పేతురు యొక్క అత్త జ్వరముతో పడి ఉంది, ఆమెకు అనారోగ్యం ఏర్పడింది. ఈ సంగతి వారు ఆయనతో చెప్పిరి అన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 29, 30, 31 వచనాలు. మార్కు 1, 29, 30, 31. చదవండి అమ్మా. ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. జ్వరము ఆమెను వదలెను గనక ఆమె వారికి ఉపచారము. సిమోను పేతురు యొక్క అత్త సంపూర్ణంగా ఆరోగ్యవంతురాలైంది. ఆయన రెక్కలు ఆమెను తాకాయి, ఆమెకు సంపూర్ణ ఆరోగ్యం కలిగింది. ఈనాడు ఇలాంటి అనుభవాన్ని మనం పొందుతున్నామా? సంఘమే ఆయన, సంఘమునకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన రెక్కల కిందికి వస్తే నీకు ఆరోగ్యం, ఆయన నిన్ను ముడతాడు. ఆ ప్రభావము చేత నీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. దేవుని ఇంటికి వచ్చి నష్టపడ్డ వారు ఎవ్వరూ లేరు, రాక మేలు పొందిన వారు ఎవరూ లేరు. మరి ఆయన సంఘ సహవాసంలో ఉంటున్నావా? మనం ఎలా ఉంటామంటే యేసు మారడు నేను మారను అన్నట్టుగా ఉంటాం. ఎలా ఉంటామమ్మా? నాతో చెప్పండి. యేసు మారడు, గట్టిగా చెప్పండి. ఆయన మారడుగా. యేసు మారడు నేను మారను. నేను శుక్రవారం రాను, శనివారం రాను, ఆదివారమే వస్తాను. అది కూడా 2 రోజులకు, నెల రోజులకు ఒకసారి. ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? మన ఆర్థికతని ఎక్కడ పోస్తాం మనం? ప్రియులారా, ఈ శ్రేష్టమైన సూత్రాలు, వీటికి మించిన సూత్రం లేదు. వాక్యం విను ఆరోగ్యం కలుగుతుంది, ప్రార్థన చెయ్యి ఆరోగ్యం కలుగుతుంది, సంఘ సహవాసములో ఉండు ఆరోగ్యం కలుగుతుంది. ఇంకా 2 ఉన్నాయి. సామెతల గ్రంథంలో అన్నాడు, చెడుతనమును మానుకో అని.
చెడుతనమును మానుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. 7 నుంచి సహాయం చేయండి అమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలిగేను. మనం వయసు పెరుగుతున్న కొలది మన ఎముకలలో కాల్షియం అనేది తగ్గుతూ వస్తుంది. మోకాళ్ళ నొప్పులు, ఎముకలు ఎడతెగని నొప్పి, ఇదంతా కాలుష్యం యొక్క లోపం వలన కలుగుతుంది. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు చెడుతనం మాని, నేను నీకు సమృద్ధి అయిన ఆరోగ్యం ఇస్తానంటున్నాడు. మన అవయవ నిర్మాణకుడు ప్రభువే గనుక ఏది మనలో తక్కువగా ఉందో ఆయనకు తెలుసు, అది మనకు ఆయన అనుగ్రహిస్తాడు. అవి రక్త నిలువలే కావచ్చు, కాలుష్య నిలువలే కావచ్చు, అన్నీ మన శరీరానికి సరిపడినంత ఆయన ఇస్తాడు. చెడుతనమును మానుకో అన్నాడు. దేవునికి ఆయాసకరమైనవి ఏవైనా నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నాయా? వాటిని విడిచిపెట్టు. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది. అవన్నీ అనారోగ్యమే అని వాటిని ఎందుకు సేవిస్తున్నావు? వాటిని ఎందుకు చూస్తున్నావు? వాటితో ఎందుకు నువ్వు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పెనవేసుకునేలా చేస్తున్నావు? యెహోవాకు నిన్ను నీవు అప్పగించుకుంటే నీకు గొప్ప కృపను ఆయన ఇస్తాడు. నీ దేహానికి ఆరోగ్యము అనుగ్రహిస్తాడు. అంతేకాదు, చివరిగా 5వదిగా, అన్నిటికంటే ముఖ్యమైనదిగా సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము అంటున్నాడు. 17వ అధ్యాయం 22వ వచనం సాయం చేయండి. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము అని. నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును అన్నాడు. కాబట్టి నువ్వు సంతోషంగా ఉంటున్నావా? చెడుతనం విడిచిపెట్టాలి, అదొక కారణం ఆరోగ్యానికి. 5వ కారణంగా సంతోషము గల మనసు అన్నాడు. యేసయ్య ఎప్పుడు చెప్పినమంతా ఏం చెప్తాడంటే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి అని చెప్తాడు. ఆనందించుడి, మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించుడి అన్నాడు. యెహోవాను బట్టి ఆనందించు, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును అన్నాడు. సంతోషం గల మనసు. అప్పుడప్పుడు హాస్పిటల్లో మనం ఒక స్లోగన్ చూస్తూ ఉంటాం, సంతోషమే సగం బలం అని రాయబడి ఉంటుంది. నీకు ఆరోగ్యం కావాలంటే నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, ప్రభువుని బట్టి సంతోషంగా ఉండు. ఎందుకంటే సంతోషం గల మనసే నీకు సగం ధైర్యాన్ని ఇస్తుంది. మరి సంతోషం ఎలా సంపాదించగలుగుతాం? దేవుడు ఎప్పుడు తన ప్రజలతో శుభవచనమే పలుకుతాడు, తన భక్తులతో మంచి సమాచారాన్ని పలుకుతాడు. ఎప్పుడైతే వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ సావాసంలో ఉండి చెడుతనాన్ని విడిచిపెడతావో, ఈ సంతోషం గల మనసు నీ సొంతం అవుతుంది. నీ ఆరోగ్యాన్ని అపవాది ఎప్పుడు దొంగిలించలేడు. నీ ఆరోగ్యం మీద వాడు కన్ను వేయలేడు. నీ కుటుంబ ఆరోగ్యాన్ని దోచుకోలేడు. అలాగే నీ సంఘ ఆరోగ్యాన్ని దోచుకోలేడు. నువ్వు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటావు, మానసికంగా ఆరోగ్యంగా ఉంటావు, శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటావు. వైద్యులు అక్కరలేని జీవితం నువ్వు కలిగి ఉంటావు. హాస్పిటల్ మెట్లు ఎక్కాల్సినంత అవసరం మనకు రాని స్థితిని దేవుడు కలగజేస్తాడు. ఒకవేళ కొన్ని సందర్భాలలో పరీక్ష కొరకు మనం వెళ్ళినా అక్కడ కూడా దేవుడు మనకు సహాయుడై ఉంటాడు. మరి ఎంత దయగలవాడు! ఎన్ని పాఠాలు మనకు నేర్పాలనుకుంటాడో అన్నీ నేర్పుతూ ఉంటాడు. కానీ దేవుని పిల్లలు ఎప్పుడు ఆయన రెక్కల కింద ఉండాలి. యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన రెక్కల కిందికి తన పిల్లలను ఆహ్వానించినట్టుగా నేను నిన్ను ఆహ్వానించితిని కానీ మీరొల్లకపోతిరి అన్నాడు. మీరొల్లకపోతిరి అన్నాడు. నేను చెప్పాను, ఒల్లకపోతిరి అంటే ఉండడం ఇష్టము లేదు అని అర్థం. సామెతల గ్రంథం 13:34 చూడండి. వారు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు?
లూకాసు వార్త గ్రంథం, క్షమించండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 34వ వచనం. లూకా 13:34. యెరూషలేమా యెరూషలేమా, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుతూ ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకు ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో మారులు నిన్ను నీ పిల్లలను చేర్చుకోవాలని నేను ఇంటిని కానీ మీరొల్లకపోతీరి అన్నాడు. ఇక దేవుడికి కూడా విసుగు పుట్టి, మీ ఇల్లు మీకు పాడుగా విడువబడి ఉన్నది అన్నాడు. మీ ఇష్టమే కానీ దేవుడు వారిని విడిచిపెట్టినట్టుగా చూస్తూ ఉన్నాడు. అప్పుడే శత్రువులు దేశంలోకి చొరబడ్డారు. ఆ యుద్ధం తర్వాత వారికి అనారోగ్యాలు, స్థితిగతులు బాగలేవు. వారు అలమటిస్తూ వచ్చారు, బాధపడుతూ వచ్చారు. అప్పుడు దేవుడు వారు గ్రహించిన తర్వాత నేను మరలా ఆరోగ్యము, స్వస్థత వారికి కలగజేయుచున్నాను. ఇలాంటి నాడు ఎంతో గొప్ప అవకాశం మనకుంది, కృప కింద ఉన్నాం. ఈ కార్యాల కొరకు మనల్ని మనం ప్రతిష్ఠించుకుంటే ఎంత ధన్యులమవుతాం. 85 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా కాలేబు అన్నాడు, ఎప్పటికెట్లు నాకింత బలం ఉన్నది అన్నాడు. శారీరకంగా బలహీనుడే, కానీ వాక్యమన్నాతో బలపరచబడ్డాడు, ప్రార్థనతో బలపరచబడ్డాడు, పరిశుద్ధుల సహవాసములో ఆరోగ్యం పొందాడు, చెడుతనాన్ని మానుకున్నాడు, సంతోషం గల మనసుతో యాత్రా జీవితంలో ఉన్నాడు. ఎందుకుందంటే ఆయనకి వేరే భావన లేదు. వాస్తవానికి కాలేబు చాలా పరాక్రమశాలి. యెహోషువ, మోషేతో యెహోషువ అలాగే నూను కుమారుడు ఇద్దరు సమకాలీనులు. యెహోషువను నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు ఈయన కూడా ముందుకు రావాలి. అయితే కాలేబు, దేవుడు నాకు ఇవ్వని దాని గురించి నాకెందుకు బాధ అని వెనక్కి వెళ్ళి, కాలేబు యెహోషువ మీద అసూయపడలేదు, యెహోషువనేమనలేదు. యెహోషువ నాయకుడిగా ఉన్నాడు, కాలేబు తనకిచ్చిన పరిధిలో ఆయనను సేవిస్తూ వచ్చాడు. అందుకే కాలేబు యొక్క బలం తగ్గలేదు, అసూయ అతని ఎముకలలో జొరబడలేదు, ఈర్ష అతని ఎముకలలో లేదు, అతని ఎముకలు పుష్టిగా ఉన్నాయి. హెబ్రోనును సొంతం చేసుకున్నాడు, ధన్యుడయ్యి. ఇలా ఈనాడు మనం ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నాం, ఈ మంచి సమయంలో తీర్మానించుకుందాం. అయా, అనారోగ్యాలకు చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఆరోగ్యం కావాలంటే నీ వాక్యమే నాకు కావాలి, నీ ప్రార్థనే నాకు కావాలి, సహవాసములోనే నన్ను ఉంచు, నాకు తెలియకుండా నాలో ఉన్న చెడు విషయాలన్నీ నన్ను దూరపరచు, సంతోషం గల మనసుతో జీవించే భాగ్యము నాకు ఇమ్మని అడుగుదాం. ఎప్పుడైతే అట్లాంటి తీర్మానంలో మనం నడుస్తామో కాలేబుకి ఇచ్చిన ఆరోగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. మన వయసు ఎప్పటికీ లెక్కకు రాదు, మనం బలపరచబడతాం. యాత్ర చేసే దినాలన్నీ మనకు ప్రీతికరంగా ఉంటాయి. నేను ఆలయానికి రానండి అని చెప్పే అవసరతలే ఉండవు. 84వ కీర్తనలో అన్నాడు అన్నమాట, వారు దినము నానాటికి బలాభివృద్ధి పొందుచూ ప్రయాణం చేతురు అన్నాడు. 7వ వచనం, కీర్తన 84:7. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిన కనబడును అన్నాడు. నువ్వు కనబడుతున్నావా? ప్రయాణంలో బలపరచబడతా ఉన్నావా? అట్టి ఆరోగ్యాన్ని అపేక్షిద్దాం. ప్రభువా, ఆ శ్రేష్టమైన దీవెన నాపై, నా కుటుంబంపై, నా పిల్లలపై, నా సంఘంపై ఉంచు. నీ వాక్యాన్ని హత్తుకొని, నీ సన్నిధిని హత్తుకొని నడిచే భాగ్యం ఇమ్మని ప్రభువుని అడుగుదాం. మీ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ